Hello guys, welcome to the new video. Today we are going to start new Minecraft hardcore series in Bedrock edition 1.21. సో ఈ వీడియోని అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, ఫైనల్లీ మనం వరల్డ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. స్పాన్ వచ్చేసి మనకు టైగర్ భయంలో అయిందనమాట. సో పక్కనే పెద్ద కేవ్ ఉంది. సో ఇప్పుడు నేను అందులోకి వెళ్ళాలనుకుంటలేను, ఎందుకంటే నాకు కావాల్సిన రిసోర్సెస్ అయితే నా దగ్గర లేవు. సో అక్కడ ముందు నాకైతే ప్లేన్స్ భయం ఉందనిపిస్తుంది, ఎందుకంటే ఓక్ ట్రీస్ అయితే ఉన్నాయి కదా. సో దానికంటే ముందు మనకి ఇక్కడ కొంచెం షుగర్ కేన్ ఉంది. సో దాన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ బటన్ కనబడుతుంది కదా, సో దీనివల్ల మనకైతే ఏం యూజ్ లేదు. సో ఏదైతే నేను ఒక రిసోర్సెస్ ప్యాక్ అయితే వాడుతున్నాను, నైట్ విజన్ది. సో దానివల్ల అయితే వచ్చింది. సో మీరు మళ్ళీ కామెంట్ చేయకండి కామెంట్ సెక్షన్లో. సో మనకు షీప్ నుంచి వచ్చే ఊలు అయితే కావాలి. సో మనకు మధ్యలో షీప్ అయితే కనిపిస్తే వాడిని అయితే కిల్ చేసేద్దాం. సో ఎందుకంటే మనకు బెడ్ అయితే క్రాప్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే స్లీప్ వేయాలంటే. గైస్ మొత్తానికి మనకు 2 ఊలు వచ్చేసి దొరికింది బ్లాక్ది. బట్ మనకైతే డై కావాలి దాన్ని చేంజ్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బేసిక్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఓకే గైస్, మొత్తానికి మనం స్టోన్ అయితే కలెక్ట్ చేసేసుకొని స్టోన్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. సో ఇప్పుడు మనం అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. అదే ప్లేన్స్ కావాలి మనకు, ఎందుకంటే ఇది హార్డ్ కోరు. సో హార్డ్ కోర్లో బేస్ అయితే పక్క కావాలి. సో ఎందుకంటే నైట్ అయితే మాబ్స్ అయితే చాలా స్పాన్ అవుతాయి. సో ఇది వచ్చేసి అసలే హార్డ్ కోరు. సో మనకు డ్యామేజ్ అయితే గట్టిగా పడుతుంది. సో అందుకే మనకు ఒక బేస్ కావాలి. సో బేస్ కాకపోయినా సో ప్లేన్స్ ఉంటే సో మన ఐటమ్స్ అక్కడ పెట్టుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా బిల్డ్ చేయొచ్చు. బట్ మన గోల్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో ప్లేన్స్ని కనిపెట్టి ఒక బేస్ని బిల్డ్ చేయడం. సో దాని తర్వాత ఒక విలేజ్. సో విలేజ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చేయొచ్చు. సో అదైతే చాయిస్ మాత్రమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక బేస్ని అయితే బిల్డ్ చేయాలి. సో మనమైతే ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనం బెడ్ని అయితే క్రాప్ చేసుకోగలిగాము. సో అది ఎట్లా అంటే మనకు మధ్యలో ఒక షీప్ అయితే కనబడింది. సో దానివల్ల క్రాప్ చేసుకోగలిగాము. సో ఇక్కడ మన లక్తో రెడ్ బూస్ట్ ఉండడం వల్ల మనకైతే రెడ్ ఐ అయితే వచ్చింది. సో దానివల్ల మనం అయితే క్రాప్ చేసుకోగలిగాం. సో ఇప్పుడు అయితే మనకు ఫర్నెన్స్ కావాలి. సో ఎందుకంటే మన దగ్గర ఫుడ్ అయితే చాలా తక్కువ ఉంది. సో నేనైతే స్వీట్ బర్నీస్ అయితే తింటున్నాను. సో ఫ్యూయల్ కూడా లేదు. సో మనమైతే ఫస్ట్ అయితే స్లీప్ అయితే ఇద్దాం, ఎందుకంటే నైట్ అయితే అయింది కదా. సో స్పాన్ అయినాయి అనుకుంటా బ్రో, స్పాన్ అయిపోయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే కిల్ చేసి మనం స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే, సో స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే, ఫైనల్లీ మనం డే 1 అయితే సర్వైవ్ అయిపోయాము. సో డే 2 అయితే ఎంటర్ అయిపోయాం. సో ఆల్రెడీ డే 2లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడైతే మనం కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. సో ఎందుకంటే మనకు ఫ్యూయల్ కొరకు అవసరం అవుతుంది. సో మన ఎక్స్ప్లోరింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. A few moments later. ఓకే గైస్, కొంచెం ఎక్స్ప్లోరింగ్ తర్వాత నాకైతే ప్లేన్స్ అయితే దొరికింది ఫైనల్లీ. సో మనమైతే ఇక్కడ ఒక ప్లేస్ని అయితే చూజ్ చేసేసుకోవాలి మనం బేస్ బిల్డ్ చేయడానికి. సో నేనైతే ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో నాకు ఏది నచ్చితే సో అక్కడ మనం సెటిల్ అయిపోదాం, అదే బేస్ బిల్డ్ చేయడానికి. సో ఇక్కడ మనకు ట్రీస్ కూడా ఉన్నాయి. సో మనం వుడ్ అయితే ఇక్కడ నుంచి కలెక్ట్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ కట్ చేసిన తర్వాత శాప్లింగ్ అయితే అక్కడ ప్లేస్ చేయాలి. సో ఎందుకంటే మనకు నెక్స్ట్ టైం అయితే యూజ్ అవుతుంది. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసుకొని నాకు ఏది నచ్చితే అది మీకు చూపెడతాను పదండి. గైస్, రూయిన్ పోర్టల్. గైస్ ఫైనల్లీ మనకు రూయిన్ పోర్టల్ కూడా దొరికేసింది అనమాట. సో ఈ దగ్గరలోనే విలేజ్ ఉందనుకుంటా. సో హంగర్ బార్ అయితే తక్కువైంది. సో ఇదైతే ఫుల్ఫిల్ చేయాలి. సో ఎందుకంటే ఇది హార్డ్ కోరు. సో హంగర్ బార్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. సో సోలో సర్వైవల్ టైప్ అయితే కాదు. సో అందుకే నేను దీన్ని చూస్ చేసుకున్నాను. సో ఇందులో మనం సర్వైవ్ అవ్వగలిగితే సోలో సర్వైవల్ మనకైతే ఈజీ. సో ఈ చెస్ట్లో ఏమన్నా చూద్దాము. సో ఈ దగ్గరలోనే బిల్డ్ చేసేసుకుందాం బేస్, ఎందుకంటే మనకు ఇది నెదర్ పోర్టల్గా అయితే వాడుకోవచ్చు. ఓకే, లోడ్ స్టోను, అన్బ్రేకింగ్ ఎఫిషియన్సీ 4 ఓపీ. ఒక చెస్ట్ ప్లేట్కి ఏముంది చూద్దాం. ఒక క్లాక్, దీని ఏమంటారు, ఫ్లింట్. సో ఒక గోల్డ్ బ్లాక్ ఉంది కానీ మన దగ్గర ఐరన్ పికెక్స్ అయితే లేదు. సో దీని అయితే స్క్రీన్ షాట్ తీసేసుకుందాం. సో మనకైతే ఎప్పుడన్నా యూజ్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాను నేను. సో ఇప్పుడైతే మనం మన ప్లేస్ కొరకైతే వెళ్దాము సర్చ్ చేయడానికి, పదండి. ఓకే గైస్, నాకు ఒక ఐరన్ అయితే దొరికింది ఇక్కడ. సో ఇన్పుట్ అక్కడనే ఉంది. సో ఈవినింగ్ కూడా అయిపోయింది. సో నైట్ అవర్స్ వస్తుంది. సో మనం
బెడ్ అయితే తీసేసుకొని మనం స్లీప్ అయితే వేసేద్దాం. సో డే 2 కూడా మనం సర్వైవ్ అయినట్టే. ఓకే గైస్, మనం డే 2 కూడా సర్వైవ్ అయిపోయి థర్డ్ డేలోకి అయితే ఎంటర్ అయిపోయాం. బ్రో ఇక్కడ వేరే ఉంది. సో చాలా బాగుంది గైస్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి. సో ఇక్కడ మౌంటైన్స్ మధ్యలో. సో వెనుకనే మనకు రూయిన్ పోర్టల్ కూడా. సో ఇక్కడ ఫిక్స్ అయిపోదాం గైస్, మనకు చాలా బాగుంది సో ఈ ప్లేస్. సో ఇక్కడ మనం బేస్ని అయితే బిల్డ్ చేసేసుకుందాము. సో నేను చంక్స్ వేయించడం వల్ల మీకు అయితే అన్నీ కనబడుతున్నాయి. సో ఇవి పక్కలోనే విలేజ్ కూడా ఉండుంటుంది. సో మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ వచ్చేసి మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే మనకు బేస్ కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, సో అదే వుడ్ ఇంకా కావాల్సిన ఐటమ్స్ని అయితే కలెక్ట్ చేసేసుకొని అయితే మీకు చూపిస్తాను. సో బేస్ కూడా డైరెక్ట్ మీకు కట్టేసి చూపిస్తాను. సో ఈ బటన్ మళ్ళీ చెప్తున్నాను. సో దీనివల్ల ఏం యూజ్ లేదు నాకు. సో అది నేను రిసోర్స్ ప్యాక్ వల్ల అయితే వస్తుంది, నైట్ విజన్ది. సో అంతే. ఓకే, నేనైతే రిసోర్సెస్ కలెక్ట్ చేసేసుకొని అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో కొంచెం ల్యాండ్ కూడా క్లియర్ చేయాలి ఇక్కడ. సో అవన్నీ చేసేసి అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, పదండి. ఓకే గైస్, నేనైతే వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. సో ఒక 2 స్టాక్స్ వరకు. సో ఇక్కడ ఇట్లా సర్కిల్ అయితే ఒక అవుట్లైన్ అయితే వేసుకున్నాను. సో ఎందుకంటే మనం సర్కిల్ లాగానే బేస్ అయితే కట్టుకోబోతున్నాము. సో మీకైతే ఈ బేస్ నేను టైం ల్యాప్స్ లేదా డైరెక్ట్ కట్ చేసేసి అయితే చూపిస్తాను, ఎందుకంటే వీడియోలో ఎంత అయితే ఎక్కువ అవుతుంది. సో మీకు లాస్ట్లో అయితే చూపెడతాను బేస్ ఎలా ఉందో. సో మనమైతే మధ్యలో ఏమైనా కనబడితే చూపిస్తాను. సో మధ్యలో ఏమన్నా రిసోర్సెస్ ఒకవేళ తక్కువ పడితే మీకు చూపిస్తాను, అదే తక్కువ పడ్డాయని. సో స్టార్ట్ చేసేద్దాం, పదండి. 1 hour later. గైస్, నాకైతే ఇక్కడ ఒక విలేజ్ అయితే కనబడింది. సో నేనైతే వుడ్ కలెక్ట్ చేసేసుకొని అయితే ఇటు సైడ్ వచ్చాను. అంటే నాకు సన్ఫ్లవర్స్ అయితే కనబడి ఉండే. సో నాకు సన్ఫ్లవర్స్ ఉంటే ఒకసారి ఇందులో చూసాను, సన్ఫ్లవర్స్ ఉంటే దగ్గరలో విలేజ్ ఉంటుందని. సో ఇటు సైడ్ అయితే వచ్చాను. సో నాకైతే విలేజ్ అయితే కనబడింది. సో దీని అయితే కోఆర్డినేట్స్ మనం సేవ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకైతే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియో లెంత్ అయితే ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది. సో అందుకే నేను బేస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో చూద్దాం ఇందులో ఏమున్నాయి. ఓకే, యాపిల్ తీసేసుకుని ఇదేంటిది బ్రో. ఓకే, బండిలట. సో దీని అయితే అక్కడే పెట్టేద్దాం. సో దీని అయితే క్లోజ్ చేసేద్దాం. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి నేను ఇక్కడ ఈ విలేజెస్ని అయితే దీన్ని ఏమంటారు ప్యాక్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతాను, ఎందుకంటే మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది మన బ్రీడర్ ఫామ్ ఇంకా దేనికైనా. సో నేనైతే లాస్ట్లో కలుస్తాను. మనం బేస్ని బిల్డ్ చేయాలి. సో వీడియోలో ఎంత అయితే ఎక్కువ అవుతుంది. సో మ్యాక్సిమం ఇందులో ఏం లేవు. సో బ్లాక్ స్మిత్ ఉంటే మీకు చూపిస్తాను. సో మ్యాక్సిమం లేడు అనుకుంటా. సో ఏం లేదు. సో ఇందులో ఏమన్నా వెళ్దాం. ఓకే, బ్రెడ్ ఉంది, బ్రెడ్ కలెక్ట్ చేసేసుకుందాం. సో నేనైతే విలేజెస్ని ప్యాక్ చేసేసుకుని అయితే వెళ్ళిపోతాను మ్యాక్సిమం. సో పదండి. ఓకే గైస్, నేను విలేజ్లో వాళ్ళని అయితే ప్యాక్ చేసేసి వచ్చి బేస్ని అయితే బిల్డ్ చేశాను. సో అక్కడికి ఎందుకు వెళ్ళానంటే, సో నాకు మధ్యలో పైన టాప్ ఉంది కదా, సో దానికైతే కొంచెం వుడ్ అయితే అవసరం ఉండే. సో అందుకే అటు సైడ్ అయితే వెళ్ళాను. సో దానివల్ల మనకు విలేజ్ అయితే దొరికింది. సో గైస్, ఇది వచ్చేసి నేను బిల్డ్ చేసిన బేస్. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో నేను మీకైతే అక్కడి నుంచి వస్తాను. గైస్, ఇది వచ్చేసి వాటి వీడియో. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఏమన్నా బోర్ ఉంటే ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇలా కాకుండానైతే ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో బేస్ బిల్డ్ చేసినాం కాబట్టి సో ఇంత లేట్ అయితే అయిపోయింది. సో సీన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.